మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మన ఒక పాస్టర్ గారు చెప్పారు, మనకి ఒకే దేవుడు ఉన్నారు. మనకు ఉంది ఎంతమంది దేవుళ్ళు? ఒక్కరే. అయితే ఒకే దేవుడు ఉన్నాడని చెబుతూ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వీళ్ళు ముగ్గురు వేర్వేరుగా ఉన్నారు. అయినా కూడా మనకి దేవుడు ఒక్కరే అని చెప్తున్నాడు. చెప్తూ వీళ్ళు ఎలా ఉన్నారని చెప్తుంటే ముగ్గురు సపరేట్గా ఉన్నారు అని చెప్తున్నారు. ఎందును బట్టి చూడండి, యేసుప్రభువు బాప్తిజం తీసుకుని ఒడ్డుకొచ్చాడు. ఆకాశం తెరబడి పరిశుద్ధాత్మ యేసుప్రభు మీదకి వచ్చాడు పావురం రూపంలో. ఒక శబ్దం ఆకాశం నుండి వినపడుతుంది, ఈయన నా కుమారుడు అని, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఇక్కడ ఈ విషయాన్ని బట్టి ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు? ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ వీళ్ళు మరలా ఏం చెప్తున్నారంటే ఒక్కరే అంటున్నారు. ఒక్కరేని వీళ్ళు చెప్పడానికి గల బలమైన కారణం ఏంటంటే, మనకి ఒకే దేవుడు ఉన్నాడని పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ చెప్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా ఉన్నారు అని చెప్పేవాళ్ళు. అక్కడ మనకి దేవుడు ఒక్కడే అని రాయేసిన దాన్ని బట్టి వీళ్ళు ముగ్గురు వేరుగా లేరు, ఒక్కరే అని చెప్తున్నారు. మళ్ళీ దేవుడు ఒక్కడే ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు వేరుగా ఉన్నారు, అయినా వీళ్ళు ముగ్గురు వ్యక్తిత్వం ఒకటే అని మరల చెప్తున్నారండి. అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారో. కానీ అర్థమవుతుంది, నేను చెప్పింది ఎదుటి వారికి అర్థమవుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక విషయం చెప్తాను చూడండి. యేసుప్రభు బాప్తిసం తీసుకుంటున్నాడు, అది మనకు కనబడుతుంది. అదే యేసుప్రభు ఇంతకుముందు ఆయన ఎక్కడున్నాడు? నిత్యది. ఇప్పుడు ఆయన మొదటివాడు కడపటివాడు అని అన్నాడు యేసుప్రభు. ఆయన ఎక్కడున్నాడు? మొదట అక్కడే ఉన్నాడు కదా. ఆయన ఎలా వచ్చాడు భూమి మీదకి? మానవ అవతారిగా వచ్చాడు కదా. ఇప్పుడు దేవుడు అనేవారు మనకులాగా ఏమన్నా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా మనిషా? ఆయన మహిమ, ఆయన ప్లానింగు, ఆయనకున్న ఉద్దేశం అంతా తెలుసు కదా. ఆ ఉద్దేశంతో వచ్చాడు కదా. ఆయన దేవుడు కదా, మనిషి కాదు కదా. ఆయన దేవుడు కదా. మరి ఆయన దేవుడైతే యేసు ప్రభువు ఆయన దేవుడు కదా, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తే కదా, నమ్ముతున్నాం కదా. మరి అలాంటి దేవుడికి ఒకేసారి ముగ్గురు 3 రూపాయలు వేరు రూపాల్లో కనిపించగలుగుతాడు. ఒకే రూపంలో కనిపించగలుగుతాడు. ఇప్పుడు ఒకేసారి ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, దేవుడు కనిపించాలి అనుకోండి, ఇండియాలో కనబడతాడు, అమెరికాలో కనబడతాడు, ఆస్ట్రేలియాలో కనబడతాడు. దేవుడికి ఆ సామర్థ్యం ఉంది. ఒకే రూపంలో 3 చోట్ల వేరు దేశాల్లో కనబడగలుగుతాడు. ఇప్పుడు దేవుడు వస్తాడు అంటున్నారండి. రేపొద్దున దేవుడు వచ్చాడు అనుకో, ఇండియాలో దిగుతాడా? అమెరికాలో దిగుతాడా? ఇజ్రాయెల్ దేశంలో దిగుతాడా? ఎక్కడ దిగుతాడండి? ఇప్పుడు వచ్చేది ఒక దేవుడే, మనకు ఉంది కూడా ఒక దేవుడే. వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు. ఇప్పుడు యేసుప్రభు నీటి ద్వారా బాప్తిసం తీసుకుంటున్నాడు, మనం కనబడుతున్నాడు. అదిగో మరల పరిశుద్ధాత్మ ఆయన మీద వాళ్ళతో మనం చూసాం. అదిగో పరలో పైనుంచి ఎవరో మాట్లాడుతున్నారు. ఏమండి, ఆయన ఇక్కడ ఉండే ఒకేసారి పైనుంచి మాట్లాడగలుగుతాడు, ఇక్కడ ఉండి మరి పైన ఇదే యేసుప్రభు భూమి మీద మనిషి రూపంలో ఎలా ఉన్నాడో ఆయన కనబడాలనుకుంటే ఆయన డైరెక్ట్గా మనుషులకి కనిపించి అదే స్వరంతో మాట్లాడగలుగుతాడు. ఆయనకి ఆ సామర్థ్యం, ఆ శక్తి ఉంది. మనం అర్థం చేసుకోకపోవటంలోనే, మనం అర్థం చేసుకునే శక్తి, సామర్థ్యం మన దగ్గర లేదు. అందుకని మనకి దేవుడు అంటే ఏంటో అర్థం కావట్లేదు.